వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ నుంచి త్వరగా పరిపాలన చేయాలి అనేది తమ ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందన్నారు. 3 రాజధానుల విషయంలో న్యాయపరమైన చిక్కులు తెచ్చారని ఆరోపించారు. మార్పులు చేర్పులు కొలికి వచ్చాయన్న వైవి సుబ్బారెడ్డి మంత్రి అమర్నాథ్ కు జగన్ సముచిత స్థానం కల్పిస్తారని అన్నారు. పరిపాలనా రాజధాని చేసుకొని రావాలని మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అందుకనే వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, త్వరలోనే ఇక్కడి నుంచి పాలన కొనసాగిస్తానని చెప్పడం జరిగింది. కానీ దాంట్లో కూడా కొన్ని న్యాయపరమైన క్యాంప్ ఆఫీస్ షిఫ్ట్ చేయడానికి లేదని, పర్మిషన్ లేకుండా చేయకూడదని దానిపరమైన చిక్కులు కూడా ఉన్నాయి. అవన్నీ చక్కబెట్టుకునే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడికి వచ్చి ప్రజలకి మేలైన పాలన ఇద్దాము అనేది మా ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పం. తప్పకుండా రాబోయే రోజుల్లో అది నెరవేరు తీరుతుందని అయితే చాలా కొరకు వచ్చిందమ్మా. ఇంకేదన్నా ఉంటే లాస్ట్ మినిట్లో ఇంకేదన్నా 2-3 చేంజెస్ ఉంటే ఇదే మేజర్గా అయితే క్యాండిడేట్లను ఎక్కడెక్కడ మార్చాలో గౌరవ ముఖ్యమంత్రి గారు దీని వెనుక ఒకటేనమ్మా, 175 నియోజకవర్గాల్లో మన అభ్యర్థులు గెలుపు దిశగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతుంది. మంత్రి అమర్నాథ్ గారు రాష్ట్రంలో ఒక మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిరంతరం ఉంటాడు. ఇప్పుడు ఆయన సేవలు పార్టీకి వాడుకోవాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. కాబట్టి కన్నా గొప్ప స్థానంలో కూడా అమర్నాథ్ గారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి